కుర్చీని మాట్లాడండి. నేను ఒక చెల్లిని. నేను ఒక అక్కని. చెల్లిగా పుడుతున్నా తప్ప అక్కగా పుట్టడం నేను చేసిన నేరమా? మా అక్క నన్ను ఒక పనమ్మేలా చూస్తుంది. ఇంట్లో పని చేస్తే పనమ్మాయి అయిపోతారా? ఇంట్లో పని అంతా నేనే చేయాలా? బయట పనులన్నీ నేనే చక్కదిద్దాలా? నేను చేయలేకపోతున్నాను మా ఇంట్లో పని. అసలు నేను ఈ ఇల్లుని నా వల్ల కాదు. నేను అసలు ఏ పని చేయలేను. కాదు. కూల్ కూల్ కూల్. అసలు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. ఎవరు నువ్వు? నీకెందుకు చెప్పాలరా? నేను కింద ఫ్లాట్ లో ఉంటాను. వారం రోజుల నుంచి మీ ఇద్దరు డిస్కషన్ బాగా అంటే బాగా ఎక్కువైపోయింది. అసలు మీ ప్రాబ్లం ఏంటి చెప్తే నేను దానికి మీకు మంచి ప్లాన్ ఇస్తానన్నమాట. వచ్చిండా సైంటిస్ట్. నేను ఇంట్లో పని చేయలేకపోతున్నానండి. నేను బయట పనులు చేయలేకపోతున్నాను. ఓకే, మీ ప్రాబ్లం ఏంటంటే మీ ఇద్దరు పనులు ఎవరు చేసుకోలేకపోతున్నారు అంతేనా? నా దగ్గర ఒక మంచి మాస్టర్ ప్లాన్ ఉంది. అవునా? ఏంటి చెప్పండి. చెప్తాను. ఇప్పుడు ఏంటంటే బొమ్మ బొరుసు ఆడదాం. ఏంటి, మీరిద్దరిలో ఎవరైనా ఒకరు ఎంచుకోండి. దాంట్లో ఎవరైతే ఓడిపోతారో ఏంటి ఆ ఒక వారం రోజులు మాత్రం ఓడిపోయిన వాళ్ళు బానిసగా ఉండాలి, గెలిచిన వాళ్ళు రాజులా ఉండాలన్నమాట. అంటే రాజుగారు ఏ పని చెప్పినా సరే కింద వాళ్ళు పని చేయాలన్నమాట. ఎవరైతే బానిసగా ఉంటారో ఎవరు రాజుగా ఉంటారో మన బొమ్మ బొరుసు వేసినప్పుడు బొమ్మ ఎవరికి పడుద్ది, బొరుసు ఎవరికి పడుద్ది, ఎవరు ఎంచుకుంటే వాళ్ళకి గెలిచారో జరుగుతుంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేదు. దీనికి ఓకేనా ఈ గేమ్ ఆడడానికి మీరు? ఓకే, బొమ్మ ఉంది, బొరుసు ఉంది. బొమ్మ ఎవరికి కావాలి, బొరుసు ఎవరికి కావాలి? నాకు బొమ్మ బొరుసు. మరి ఇంకెందుకు టాస్ వేసానా? ఓకే, బొరుసు పడింది. నేను గెలిచాను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇక మొదలు పెడదామా? గేమ్ స్టార్ట్ నౌ. మహాలక్ష్మి అని పడి నేను ఈ తొక్కలో గేమ్ ఆడడం వల్ల బొరుసు నీకు పడింది, బొక్క నాకు పడింది. ఈ వారం రోజులు నీ కింద నేను కట్టు బానిసలా ఉంటానని, పొద్దున్నే పాల ప్యాకెట్ గాయించి రాత్రి దోమపుల వరకు అన్ని పనులు నేనే చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎస్, నౌ కోట్ ఈజ్ మైన్. అక్కంటే ఏంటో చూపిస్తా, నరకం స్పెల్లింగ్ రాపిస్తా. కుర్చీని మాట్లాడండి.